గుంటూరు చిన్నదానా ఈ మనసులోనే లేనా. స్కూల్ లైఫ్ సినిమాని జనాలు ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటావేంటినా? నీ కథనా ఇది? ఆడిషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సెలెక్ట్ అయినామంటే మొఖానే చెప్పు, సెలెక్ట్ కలదని. నువ్వేంట్రా హీరో అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరు చెప్పాలి తెలుసా నువ్వేంటి హీరో అనేది? చిన్న సినిమాకి పెద్ద సినిమాకి తేడా ఏంటి? చిన్న సినిమా ఏంటి అన్న మంచి క్వశ్చన్ అడిగినామన్నా, బట్ ఇది చెప్పొచ్చో నాకు తెలియదు. ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారు కదన్నా, మొన్న దిల్రాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సినిమాలు లేక థియేటర్లు ఇబ్బంది పడుతున్నాయి, సినిమాలు ఎక్కువ చేయాలి, ఇండస్ట్రీలో హీరోలు లేరు అంటున్నారు. ఎంతమంది కావాలన్నా? మీరు సినిమా స్క్రిప్ట్లు కాదు తీసుకొని వచ్చేది, సినిమాలే చేసుకొని వస్తాం మీ దగ్గరికి. మీరు ఒక అవకాశం ఏంటి? ఇంటర్వ్యూలో మాత్రం అక్కడ స్టేజ్ల మీద రండి మేమంతా ఉన్నామని అంటారు. ఆ మాట మన ఆఫీస్ దగ్గర వాచ్మెన్ చెప్తే, హైదరాబాద్కి వచ్చిన తర్వాత అమీర్పేటలో అక్కడ ఒక వ్యక్తి దగ్గర మేము 10,000 కట్టి యాక్టింగ్ చేసుకుంటే 2 రోజులకే డూపని తెలిసిపోయింది. ఇంకోటి మహేష్ గారు, ఈ సినిమా ఓపెనింగ్ కిరణ్ అబ్బవరం గారితో చేశారు. అసలు ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. ప్రమోషన్ టైంలో ఎవరు రాలే నాకు సపోర్ట్గా. నేను అప్పుడే ఆలోచించిన, పులివెందుల మహేష్ అనే పేరు ఎలా వచ్చింది అసలు? పులిందల మహేష్ పేరు ఎందుకు వచ్చిందంటావా? యాక్చువల్లీ నా పేరు మహేషే. ఓకే. ఇప్పుడు నా ఇంటి పేరు ఒకటి ఉంది. నా ఇంటి పేరును